ఏప్రిల్ 13 హిస్టరీలో ఏం జరిగిందో చూద్దాం రండి. దానికి ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చిల్డ్రన్స్ డే ఇన్ మెక్సికో. మెక్సికోలో ఉన్న స్పానిష్ లాంగ్వేజ్లో ఈ చిల్డ్రన్స్ డేని డాయ్ డిల్ నినో అని పిలుస్తారు. ఈ డేని సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ 1924లో మెక్సికో ప్రెసిడెంట్ అయిన ఎల్వారో, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన జోష్, వీళ్ళిద్దరూ చిల్డ్రన్స్ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్లే, రైట్ టు ఫ్యామిలీ అండ్ ప్రొటెక్షన్ కి వాల్యూస్ ఉండాలని 1925లో జరిగిన ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఈ డేని అనౌన్స్ చేస్తారు. అప్పటి నుంచి ఏప్రిల్ 13 ఎవ్రీ ఇయర్ మెక్సికోలో ఈ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీన్ని చూసి అదర్ కంట్రీస్ కూడా ఈ డేని అడాప్ట్ చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 13 మెక్సికోలో ఉన్న అన్ని స్కూల్స్ లో క్లాసెస్ జరగకుండా గేమ్స్, పార్టీస్, టాలెంట్ షోస్ అనేవి జరుగుతాయి. అక్కడ ఉన్న చిల్డ్రన్స్ అందరూ గిఫ్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మెక్సికోలో ఉన్న అన్ని టౌన్స్ లోని చిల్డ్రన్స్ కోసం కల్చరల్ యాక్టివిటీస్ అనేవి హోస్ట్ చేస్తుంది. మెక్సికోలో ఉన్న అన్ని మ్యూజియంస్, థియేటర్స్ లోకి చిల్డ్రన్స్ కి స్పెషల్ ఎంట్రీస్ కోసం డిస్కౌంట్స్ అనేవి ఇస్తారు. మెయిన్ గా అక్కడ ఉన్న అన్ని రెస్టారెంట్స్ లోని చిల్డ్రన్స్ కి ఫుడ్, చాక్లెట్స్, కేక్స్, స్వీట్స్ అనేవి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఈ డేని మెక్సికో గవర్నమెంట్ చిల్డ్రన్స్ డేగా కాకుండా వాళ్ళ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ గా సెలబ్రేట్ చేస్తారు. మన ఇండియాలో ఎవరి బర్త్డేని మనం చిల్డ్రన్స్ డేగా చేసుకుంటామో కామెంట్ చేయండి. రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి ఏప్రిల్ 13 జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.